నేను డాక్టర్ సత్యవతి అండి. సృజన హాస్పిటల్ మాది కాకినాడ. అండ్ కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్ రన్ చేస్తున్నాము గత 2 ఇయర్స్గా. సో కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, చాలామంది సైలెంట్గా చెప్పుకోలేకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు అని చెప్పి స్టార్ట్ చేసాము. మొదట్లో అయితే చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది వచ్చి అడుగుతున్నారు. ఏంటంటే మాకు ఇలాగ ప్రైవేట్ ఏరియాస్లో చాలా మంట ఉంటుందండి, అండ్ హస్బెండ్తో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి, ఇచ్చింగ్ ఉంటుంది, ఇవన్నీ ఎవరితో చెప్పుకోవాలో తెలియక మేము సిగ్గుపడి కొంత అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేక కొంత మేము రావట్లేదు, ఇవన్నీ చూపించుకోవాలండి. డెఫినెట్గా చూపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా మీకు ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటేనే కదా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో అండ్ ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకని ఇలాంటి బర్నింగు, ఇచ్చింగు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ అన్నిటికీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. ఫస్ట్ చిన్న చిన్న చేంజెస్తో, అంటే టైట్ డ్రెస్సులు వేసుకోవటం అని ఇలాంటివన్నీ చెప్తాం. అలాంటివి ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తాము. ఈ డ్రెస్సింగ్లోని అండ్ వెయిట్ తగ్గటం అని, అండ్ హైడ్రేషన్ వాటర్ ఎక్కువ తీసుకోవటం అని, అండ్ డైట్ అండ్ కొంచెం చిన్న ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చెప్తాం. దాంతో కూడా అవ్వకపోతే కనుక అవసరమైన వాళ్ళకి మందులు ఇస్తాము. మందులు కానీ అవసరమైతే క్రీమ్స్ కానీ అలాంటివన్నీ ఇస్తాం. ఒకవేళ దాంతో కూడా మీకు సెట్ అవ్వకుండా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండుంటే కనుక లేజర్ ట్రీట్మెంటు, వయసు ఎక్కువైన వాళ్ళకి, ఇంకా వాళ్ళకి మందులతో సెట్ అవ్వకపోతే లేజర్ ట్రీట్మెంట్ అని, ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ అని ఇవి చేస్తామన్నమాట. సో అప్పటికి ఒక్కొక్కసారి సైజు వేరియేషన్ వల్ల ఇబ్బంది ఉంటుంది, మాకు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది, మధ్యలో అడ్డం పడి పుండు పడుతుంది, అలాంటివి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఉన్న సైజు కన్నా ఈ లేబియా ఎక్కువ ఉండటం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేస్తామన్నమాట. బట్ ఏదైనా మీరు అసలు ఫస్ట్ హెజిటేట్ చేయకుండా బయటకు వచ్చి ఇంట్లో మీ పేరెంట్స్తోనో హస్బెండ్తోనో ఎవరో ఒకరితో మాట్లాడి డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు కన్సల్ట్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది.